హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉందండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజు కూరగాయలు వాడేటప్పుడు ఆఖరిలో కూరగాయలు అయితే అయిపోతాయండి. అదొకటి అయితే మిగులుతుంది. సింపుల్గా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. వాటికి కావాల్సిన ముందు ఏంటంటే బంగాళదుంప, టమాటా, క్యారెట్, ఉల్లిపాయ అండి. కుక్కర్లో అయితే ఎప్పుడు వెజిటేబుల్ బిర్యానీ చేస్తానండి, కానీ ఈరోజు కుక్కర్ అయితే పాడైపోయింది. అందుకే ముందుగా అన్నం అయితే వండేసుకున్నాను. ఒక పక్క పొయ్యి మీద ఏమో మిల్ మేకర్ పెట్టానండి. కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి అయితే పెట్టాను. పొయ్యిలకి ఇచ్చి నాన్ స్టిక్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇందులో 4 ఇలాచి, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోండి. ఫ్రై అయినాక ఆనియన్స్ అనేది వేసుకోండి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఇలా వేయించుకోండి. ఆనియన్స్ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేగిపోయిందండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం అండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ అండి. ఈ వెజిటేబుల్స్ అన్ని కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి బంగాళదుంప, టమాటా, క్యారెట్ అనేది ఉడికిపోతుందండి. మనకి మిల్ మేకర్ కూడా బాయిల్ అయిపోయిందండి. ఈ వాటర్ అనేది ఉంచేసుకుందాం. ఇప్పుడు మిల్ మేకర్లో వాటర్ మొత్తం తీసేసి పిండుకొని అట్టు పెట్టానండి. మిల్ మేకరు, ఈ మిల్ మేకర్ చాలా మంచిదండి. మాంసం కన్నా 10 రెట్లు ఎక్కువ బలాన్ని అయితే వేస్తుంది మిల్ మేకరు. అందుకే నేను ఫ్రైడ్ రైస్ చేసిన, క్యారెట్ రైస్ చేసిన అందులో కొద్దిగా అయితే వేసేస్తాను మిల్ మేకరు. మనకి మెక్కులు కూడా బాగా మగ్గిపోయినాయండి. చూసారా, చక్కగా ఉడికిపోయినాయి. క్యారెట్, బంగాళదుంప, టమాటా అంతా మగ్గిపోయిందండి చక్కగా. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా ఇందులో వేసుకుని ఒక 5 మినిట్స్ కలిపి మూత పెట్టేసుకున్నాం. ఈ మిల్ మేకర్ కూడా చక్కగా మసాలా అనేది పడుతుంది. వస్తున్నా, ఒక్క నిమిషం. ఏమా అమ్మ, వస్తున్నా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా మిల్ మేకర్ కూడా బాగా మసాలా అన్నీ పడతాయండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మిల్ మేకర్ కూడా పట్టేసింది కదండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేస్తున్న రైస్ని అయితే ఇందులో వేసుకుందాం. అన్నాన్ని రైస్ అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇందాక ముక్కలకి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. వస్తాను, ఒకసారి అన్నం అంతా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక చూపిస్తాం. పాప ఏడుస్తుంది. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకున్నాను. అలాగే దీనికి కాంబినేషన్ రైతా కూడా చేశానండి. ఇంట్లో ఉండే వాటితో చాలా సింపుల్గా ఈజీగా చేశాను. ఇందులో కావాలంటే మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకోవచ్చు. రోజు మా ఇంట్లో నేను మామూలుగా ఎలా చేస్తానో అలాగే అయితే వీడియో చేసి పెడుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.